టీసీఎస్కు భూ కేటాయింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడులను రాబట్టేందుకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేముందని అభిప్రాయపడింది. ఎంత రేటుతో భూమిని ఇస్తున్నామన్నది కాదు, ఏపీకి ఎంత ప్రయోజనం కలుగుతుంది అన్నది చూడాలని స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి. టీసీఎస్కు సంబంధించి భూముల కేటాయింపుకు సంబంధించి కేసు నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? స్వామి, విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కి భూ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ రోజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడులను రాబట్టేందుకు ప్రోత్సాహకాలు ఇస్తే తప్పే ఉంది అని ప్రశ్నించడమే కాకుండా టీసీఎస్ ను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో భూమిని కేటాయించి ఉండవచ్చు అని పేర్కొంది. రాష్ట్రాభివృద్ధి ప్రారంభ దశలో ఉంది, ఎంత రేటుతో భూమిని కేటాయిస్తున్నారని కాదు, ఆ సంస్థ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందనేది చూడాలి అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐటీ వృద్ధితో హైదరాబాదు, బెంగళూరు నగరాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. టీసీఎస్ కు నామమాత్రపు ధరతో భూ కేటాయింపులపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. లీజు పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నాము అని చెప్పి ఎస్జీపీ ప్రణతి ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడమే కాకుండా టీసీఎస్ 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉంది అని చెప్పి కూడా హైకోర్టు గుర్తు చేసింది. టీసీఎస్ కు నామమాత్రపు ధరకు భూ కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన బిల్లుకు సంబంధించి భూ కేటాయింపులు కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి అని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ దశలో భూ కేటాయింపులకు సంబంధించి ఇంటరమ్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కూడా ఈ దశలో లీజుకి ఇస్తున్నాము అని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొన్న సమయంలో ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదు అని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.